మనం రోజూ భోజనం చేసేటప్పుడు ఏ కూర రుచిగా ఉందో, ఏ పదార్థం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తాం కదా. కంచం ముందు కూర్చోగానే మనస్సు వెంటనే రుచి, ఆనందం అనే విషయాల చుట్టూ తిరుగుతుంది. అవును, అది మానవ సహజమైన ప్రతిస్పందన. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ దైనందిన జీవితాన్ని గడిపే ఒక భిక్షువు అదే పళ్ళెం వైపు చూసినప్పుడు వారికక్కడ రుచికరమైన వంటకం కనిపించదు. భవిష్యత్తులో విసర్జించబడే ఒక ముడి పదార్థం మాత్రమే కనిపిస్తుంది. ఇది వినడానికి కొంచెం వింతగా, బహుశా కొంత అసహ్యంగా కూడా అనిపించవచ్చు కదా. నిజమే. కాని వేలాది సంవత్సరాల క్రితం నాటి విముక్తి మగ్గ అనే ప్రాచీన గ్రంథం సరిగ్గా ఈ వింతైన ఆలోచనా విధానమే అత్యున్నత మానసిక ప్రశాంతతకు రహస్యమార్గమని తేల్చి చెప్పింది. ఖచ్చితంగా. ఆహారాన్ని ఒక అద్భుతమైన అనుభూతిగా కాకుండా కేవలం భౌతిక అస్తిత్వాన్ని నిలబెట్టే సాధనంగా మాత్రమే చూడటమనేది ఒక లోతైన మానసిక విప్లవం. సరే, దీనిని వివరంగా పరిశీలిద్దాం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో త్రిపిటకాల బోధనలకు అద్దం పట్టే విముక్తి మగ్గ అంటే స్వేచ్ఛామార్గం అనే గ్రంథం నుండి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తీసుకోబోతున్నాం. ఆహారం తీసుకోవటమనే అతి సాధారణ ప్రక్రియ ద్వారా ఒక భిక్షువు తన మనస్సులోని అవరోధాలను ఎలా బద్దలు కొట్టారో మనం అర్థం చేసుకోబోతున్నాం కదా. అవును, ఆహారం పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా మనస్సులోని కోరికలను ఎలా సమూలంగా తొలగించవచ్చు అనే విషయాన్ని మూలగ్రంథాల ఆధారంగా ఈరోజు విశ్లేషిద్దాం. ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా మాట్లాడుకోబోయే సాధన పేరు ఆహారే పటికూల సన్న. ఇది విముక్తిమగ్గ గ్రంథంలో వివరించిన అత్యంత శక్తివంతమైన ధ్యాన పద్ధతులలో ఒకటి. అంటే దీన్ని స్థూలంగా ఆహారం పట్ల విరక్తి లేదా ప్రతికూల భావనను పెంచుకోవడం అని అనువదించవచ్చా? అవును, కాని దయచేసి శ్రోతలు దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒక భిక్షువు ఈ సాధన చేసేటప్పుడు ఆహారాన్ని దాని రుచి లేదా వాసన కోణంలో అస్సలు చూడరు. మరి ఎలా చూస్తారు అనే పచ్చి వాస్తవాలను విడమర్చి విశ్లేషిస్తారన్నమాట. ఖచ్చితంగా విశ్లేషణ అత్యంత స్పష్టంగా ఉంటుంది. ఈ పద్ధతిని వింటుంటే నాకు ఒక చక్కటి ఉదాహరణ గుర్తుకొస్తుంది. ఒక రథసారథి తన ప్రయాణాన్ని కొనసాగించడానికి రథం ఇరుసుకు నూనె రాస్తాడు కదా. అవును, ఆ నూనె రుచెలా ఉంటుందో అని సారథి ఎప్పుడూ ఆలోచించడు కదా. కరెక్ట్. కేవలం ఆ యంత్రం సాఫీగా నడవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుందని చూస్తాడు. అదేవిధంగా భిక్షువులు ఆహారాన్ని కేవలం శరీరం మనుగడ కోసం వాడతారా? అవును, ఈ జీవన యాత్రను కొనసాగించడానికి, ధర్మ మార్గంలో నడవడానికి అవసరమైన ఇంధనంగా మాత్రమే చూస్తారు. ఆహారం పట్ల ఈ ప్రతికూల విశ్లేషణ వెనుకున్న అసలు కారణం ఇదేనా? రథం ఉదాహరణ చాలా ప్రాచీనమైనది మరియు ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుంది. సాధనలో ముందుకు సాగడానికి, శరీరాన్ని నిలబెట్టుకోవడానికే ఆహారం అని వారు దృఢంగా విశ్వసిస్తారు. కానీ ఇక్కడ పటికూల సన్న లేదా విరక్తి వెనుకున్న అసలు ఉద్దేశ్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి గదా. అవును, ప్రాపంచిక కోణంలో మనమనుకునే ద్వేషం లేదా అసహ్యం ఇది కానే కాదు. మనం పాడైపోయిన ఆహారాన్ని చూసి ముఖం చెట్లిస్తాము, అది వేరు. మరిదెలాంటి మానసిక స్థితి? ఇక్కడ ఒక భిక్షువు సాధించే మానసిక స్థితిని ప్రాచీన పాలి భాషలో నిబ్బిద అంటారు. నిబ్బిద అంటే ప్రాపంచిక విషయాల పట్ల భ్రమలు తొలగిపోవడం అని నేను విన్నాను. కరెక్ట్. కాని ఒక్క నిమిషం, మనం తినే ప్రతి ముద్దలో ఉన్న ఆనందాన్ని ఉద్దేశపూర్వకంగా చంపేయడం, జీర్ణక్రియ గురించి ఆలోచిస్తూ అన్నం తినడం అంటే ఇది వింటుంటే జీవితంలో సహజంగా దొరికే చిన్నపాటి సంతోషాలను కూడా నాశనం చేసుకున్నట్లనిపిస్తుంది కదా. అవును, ఒక రకమైన మానసిక ఉదాసీనత లేదా తీవ్రమైన నిరాశలోకి వెళ్ళినట్లు అనిపించడం లేదా? ఈ విరక్తి అనేది జీవితం పట్ల విముఖత కాదా? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. పైకి చూడటానికి ఇది నిరాశలాగానే కనిపిస్తుంది, కాని వాస్తవానికి నిబ్బిద అనేది దానికి పూర్తి విరుద్ధమైనది. అది ఎలాగో కొంచెం వివరిస్తారా? ఉదాసీనత అనేది మనస్సుకు వచ్చే ఒక రకమైన మబ్బు లేదా బరువు. అందులో స్పష్టత ఉండదు, కేవలం అలసట ఉంటుంది. కాని నిబ్బిద అంటే అత్యంత ప్రకాశవంతమైన, పదునైన స్పష్టత. దీనికేదైనా ఉదాహరణ ఉందా? తప్పకుండా. మనం ఒక అద్భుతమైన ఇంద్రజాల ప్రదర్శన చూస్తున్నాం అనుకుందాం. ఆ మాయని చూసి మనం ఆశ్చర్యపోతాం, ఆనందిస్తాం. అవును. కాని ఆ మాయ వెనుక ఉన్న రహస్యం తెలిసాక, ఆ తాడు ఎలా లాగాడో, ఆ వస్తువుని ఎలా దాచాడో స్పష్టంగా తెలిసాక మళ్లీ అదే ఆశ్చర్యం కలుగుతుందా? ఖచ్చితంగా కలగదు. ఆ భ్రమ తొలగిపోతుంది. వాస్తవమేమిటో తెలిసిపోతుంది కాబట్టి మనస్సు ఆ మాయకు ఆకర్షితం కాదు కదా. సరిగ్గా అదే జరుగుతుంది ఇక్కడ. భ్రమ తొలగిపోవడాన్నే నిబ్బిద అంటారు. మనం ఆహారాన్ని చూసిన వెంటనే మన మెదడులో ఒక తీవ్రమైన ఆకర్షణ పుడుతుంది. ఒక ఇంద్రియ కోరిక పుడుతుందన్నమాట. అవును,
అది ఒక మానసిక కొక్కెం లాంటిది. ఆ కొక్కెం మనల్ని తన వైపు లాగుతూ బానిసని చేస్తుంది. విముక్తి మగ్గలో చెప్పినట్లుగా ఈ జీర్ణ ప్రక్రియను పచ్చిగా విశ్లేషించడం ద్వారా ఆహారం కేవలం మట్టిలో కలిసిపోయే మూలకాల సమ్మేళనం అనే వాస్తవాన్ని మనసు గ్రహిస్తుంది. ఇంద్రజాలికుడి మాయ తెలిసినట్లుగా ఈ ఆహారం వెనుకున్న ఆకర్షణ అనే మాయ విడిపోతుంది. కోరిక అనే ఆ కొక్కెం నుండి మనసు విముక్తి పొందుతుంది. అది నిరాశ కాదు, బానిసత్వం నుండి బయటపడిన ఒక గొప్ప స్వేచ్ఛ. ఖచ్చితంగా. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటారా? అవును, కోరిక అనే ఆ ప్రధానమైన కొక్కెం తొలగిపోయిన తర్వాత మనస్సుకు ఏమవుతుందో మనం ఆలోచించాలి. ఎందుకంటే గ్రంథాలు చెప్తున్న దాని ప్రకారం ఒక అద్భుతం జరుగుతుంది కదా. ఒకసారి ఆహారం పట్ల ఉన్న ఈ కోరిక తటస్థీకరించబడిన తర్వాత మనస్సులోని 5 ప్రధాన అవరోధాలు తమ ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతాయి. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే ఈ ప్రక్రియ వెనుక దాగి ఉన్న అద్భుతమైన మానసిక కారణకార్య సంబంధం. మనస్సును కమ్మేసి ఏకాగ్రతను దెబ్బతీసే ఆ 5 అవరోధాలను త్రిపిటకాలలో పంచనీవరణలు అంటారు కదా. అవును, అవి ఇంద్రియ కోరిక, ద్వేషం, బద్ధకం, అశాంతి మరియు సందేహం. ఈ 5 ఇంద్రియ కోరిక అనేది ఒక ప్రధానమైన చాలకశక్తి. దీన్నొక ప్రాచీన రూపకంతో చెప్పుకోవాలంటే ఇంద్రియ కోరిక అనేది ఒక శత్రు సైన్యానికి నాయకత్వం వహించే రాజులాంటిది. ఆ రాజును మీరు బంధిస్తే ఆ సైన్యంలోని మిగతా విభాగాలు వాటంతటవే ఆయుధాల కింద పడేస్తాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది గదా. అవును. ఈ సైన్యం కథను కొంచెం విడమర్చి చెప్పండి. ఆహారం పట్ల ఉన్న రుచిని విశ్లేషించడం ద్వారా బద్ధకం లేదా అశాంతి లాంటి మిగతా సైనికులు ఎలా ఆయుధాల కింద పడేస్తారో చాలా స్పష్టంగా వివరిస్తాను. మొదటగా బద్ధకం మరియు మత్తు గురించి చూద్దాం. అసలు బద్ధకం ఎప్పుడొస్తుంది? ఎక్కువగా మనం రుచికరమైన ఆహారాన్ని అతిగా తిన్నప్పుడు. అవును. లేదా ఆ ఇంద్రియ సుఖాల వెంట పరుగెత్తి అలసిపోయినప్పుడు మనస్సు మరియు శరీరం ఒక విధమైన మత్తులోకి వెళ్తాయి. కాని భిక్షువు ఆహారాన్ని కేవలం యంత్రానికి ఇంధనంలాగా చూస్తూ విశ్లేషిస్తూ తిన్నప్పుడు అతిగా తినరు కదా. ఆకర్షణ లేదు కాబట్టి మత్తులాదు. కాబట్టి బద్ధకమనే అవరోధం అక్కడే నశించిపోతుంది. అద్భుతం. మరి అశాంతి మరియు ద్వేషం సంగతేమిటి? ఆనందం కోసం వెతుకుతున్నప్పుడు మనసు ఆందోళనలో ఉంటుంది కదా. నాకు ఆ రుచికరమైన వస్తువు కావాలి, ఈ ఆనందం కావాలి అని మనస్సు నిరంతరం బాహ్య ప్రపంచంలో పరుగెడుతూ ఉంటుంది. ఆ పరుగు పేరే అశాంతి అంటారా? కరెక్ట్. ఈ ఆహారే పటికూల సన్న సాధన ద్వారా ఆ పరుగెత్తే లక్ష్యమే భ్రమ అని తెలిసిన తర్వాత మనస్సు పరుగెత్తటం ఆపేస్తుంది. స్థిరంగా మారిపోతుందన్నమాట. మరి ద్వేషం? మనకు కావలసిన ఆనందం దొరకనప్పుడు లేదా ఎవరైనా అడ్డుకున్నప్పుడు మనకు కోపం వస్తుంది. అసలు ఆనందం కోసం వెతకడమే మానేసిన మనస్సుకు కోపం ఎందుకొస్తుంది? కాబట్టి ద్వేషం కూడా పటాపంచలైపోతుంది. ఇక చివరగా సందేహం. తాను ఎంచుకున్న మార్గం సరైనదా కాదా అనే వెతుకులాట ఈ సాధన ద్వారా వచ్చే స్పష్టతతో పూర్తిగా తొలగిపోతుంది. ఇలా ఆ రాజును ఓడించగానే 5 అవరోధాలు ఒక్కసారిగా కుప్పకూలుతాయి. ఖచ్చితంగా. అంటే ఆ అవరోధాలన్నీ తొలగిపోయిన తర్వాత మనస్సు ఊరికే ఒక శూన్యమైన గదిలాగా ఎలాంటి భావాలు లేకుండా మారిపోదు గదా. లేదు. ఈ శూన్యాన్ని భర్తీ చేయడానికి అద్భుతమైన ధ్యాన లక్షణాలు ఉద్భవిస్తాయని మూలగ్రంథాలు వివరిస్తున్నాయి. అంటే వితక్క ఒక విషయంపై స్థిరంగా నిలిపే ఆలోచన, అలాగే సుఖ ఒక స్వచ్ఛమైన ఆనందం. అవును, ఇవి ఆ ఖాళీ ప్రదేశంలో సహజంగానే బయటపడతాయి. కాని ఇక్కడ ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తుంది. ఆహారం పట్ల పచ్చి వాస్తవాలను, కొంత అసహ్యకరమైన జీర్ణ ప్రక్రియను విశ్లేషించడం ద్వారా అత్యున్నతమైన సుఖం లేదా ఆనందం ఎలా పుడుతుంది? ఇది ఒకదానికొకటి విరుద్ధం గదా. దీన్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది వినడానికి విరుద్ధంగా అనిపించినా దీని వెనుక ఉన్న మనస్తత్వశాస్త్రం చాలా ఖచ్చితమైనది. సుఖమంటే రుచికరమైన వస్తువుని తింటే వచ్చే తాత్కాలిక సంతోషం కాదు కదా. కాదు. ఇక్కడ ఉద్భవించే సుఖం ఒక పెద్ద భారాన్ని వదిలించుకున్నప్పుడు వచ్చే అనంతమైన ఉపశమనం. దీనికేదైనా ఉదాహరణ ఉందా? మనం మన భుజాల మీద ఒక 50 కిలోల బరువైన రాయిని మోస్తూ కిలోమీటర్ల కొద్దీ నడుస్తున్నామనుకుందాం. ఆ బరువు వల్ల మనం బాగా నలిగిపోతాం. అవును. అకస్మాత్తుగా మనం ఆ రాయిని కింద పడేశాం. అప్పుడు కలిగే అనుభూతి ఏమికి? ఒక అద్భుతమైన తేలికదనం, ఒక వర్ణించలేని ఆనందం కలుగుతుంది కదా. ఇక్కడ భిక్షువు అనుభవించే సుఖం సరిగ్గా అదే. ఇంద్రియాల వెంట పరుగెత్తడం, కోరితలను మోయడం అనేది మనస్సు మోస్తున్న అతిపెద్ద బరువు. ఆహారే పటికూల సన్న ద్వారా ఆహారం కేవలం ఒక మూల పదార్థమని తెలుసుకున్న క్షణంలో మనసు ఆ బరువును కింద పడేస్తుంది.
ఆ బరువు దించేగానే మనస్సుకు కలిగే ఆ అంతులేని తేలికదనమే, ఆ ప్రశాంతతనే ప్రాచీన గ్రంథాలు సుఖమని వర్ణించాయన్నమాట. అవును. ఈ ఆనందం బయటి వస్తువుల మీద ఆధారపడి ఉండదు. అది అంతర్గత స్వేచ్ఛ నుండి వస్తుంది. ఈ అద్భుతమైన స్థితిని వింటుంటే మనస్సు ఇక సంపూర్ణంగా ధ్యానంలో లీనమైపోతుందనిపిస్తోంది. ఒక గంభీరమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుందేమో. కాని విముక్తిమగ్గ లాంటి గ్రంథాలను మరింత లోతుగా పరిశీలిస్తే ఇక్కడొక ఆసక్తికరమైన మలుపు కనిపిస్తుంది. ఏమిటది? ఆహారాన్ని ఇలా విశ్లేషించే ప్రక్రియ సాధకుడిని నేరుగా సంపూర్ణ ధ్యానస్థితిలోకి తీసుకెళ్లదు. అంటే మూలగ్రంథాలు పేర్కొనే అప్పనా సమాధిలోకి తీసుకెళ్లదు. ఓహో! బదులుగా ఇది ఉపచార సమాధి అనబడే మొదటి ధ్యానస్థితి ముఖద్వారం వద్దకు మాత్రమే తీసుకెళ్తుందన్నమాట. విముక్తిమగ్గ ముగింపులో స్పష్టంగా ఈ దశ వరకే ప్రస్తావనుంది. అవును. ఇక్కడ ఈ నిర్దిష్టమైన సాంకేతిక పదాలను మనం జాగ్రత్తగా విడమర్చి చెప్పుకోవాలి. ఉపచార సమాధి మరియు అప్పనా సమాధి. ఉపచారంటే ఏమిటి? ఉపచారంటే సమీపించడం లేదా ప్రవేశద్వారం వద్ద నిలబడటం. అంటే సాధకుడు ధ్యానమందిరపు తలుపుల వరకు చేరుకున్నాడు. అక్కడ మనస్సు చెదిరిపోదు, ఏకాగ్రత అచంచలంగా ఉంటుంది కదా. అవును. 5 అవరోధాలు పూర్తిగా అణిగిపోయి ఉంటాయి. కాని అతను ఇంకా ఆ తలుపు దాటి లోపలికి వెళ్లి సంపూర్ణంగా ఆ శూన్యంలో కలిసిపోలేదు. ఆ సంపూర్ణంగా లీనమయ్యే స్థితినే అప్పనా సమాధి అంటారు. కరెక్ట్. అంటే దీని అర్థమేమిటి? ఈ ప్రక్రియ ద్వారా సంపూర్ణ లీనమయ్యే అప్పనా సమాధి ఎందుకు సాధ్యం కాదు? మనస్సులోని శత్రువులైన 5 అవరోధాలను నాశనం చేసిన తర్వాత కూడా అడ్డుపడుతున్న ఆ సూక్ష్మమైన అడ్డంకి ఏమిటి? సాంకేతికంగా చెప్పాలంటే దీనిని ఒక పరిమితిగా లేదా బలహీనతగా అస్సలు చూడకూడదు. ఇది వాస్తవానికి ఒక అద్భుతమైన వ్యూహం. ఎలాగు వివరిస్తారా? ఈ ధ్యానంలో మనస్సు ఏం చేస్తోంది? ఆహారం మూలమేమిటి? అది లాలాజలంతో ఎలా కలుస్తుంది? జీర్ణాశయంలో ఎలా మారుతుంది అని అంచెలంచెగా ఆలోచిస్తోంది కదా. దీన్నే ప్రాచీన పదావళిలో వితక్క అంటారు కదా. అవును. అంటే మనస్సు ఒక పనిలో చురుకుగా పాల్గొంటూ వాస్తవాన్ని ముక్కలు ముక్కలుగా విడమర్చి చూస్తోంది. ఓహో! అంటే మనస్సు కేవలం ఒకే బిందువు వద్ద స్థిరంగా కదలకుండా ఉండకుండా వాస్తవాన్ని విడమర్చి చూసే పనిలో అత్యంత బిజీగా ఉందన్నమాట. సరిగ్గా అదే జరుగుతోంది. ఒక నిశ్చలమైన సరస్సును ఊహించుకోండి. సరే. అప్పనా సమాధి అనేది ఎలాంటి అలలు లేని ఆ నిశ్చలమైన సరస్సులాంటిది. అక్కడ ఎలాంటి ఆలోచనా ప్రక్రియ ఉండదు. కేవలం ఏకాగ్రత మాత్రమే ఉంటుంది. కానీ మన ప్రస్తుత ధ్యాన పద్ధతిలో మనస్సు ఆ వాస్తవాన్ని విశ్లేషించటమనే పని చేస్తోంది. అది ఒక చురుకైన కదలిక. ఖచ్చితంగా. ఈ మేధోపరమైన విశ్లేషణ జరుగుతున్నంతకాలం మనస్సు సంపూర్ణమైన నిశ్చలత్వంలోకి, అంటే ఆ శూన్యంలోకి లీనం కాలేదు. అందువలనే ఇది సంపూర్ణ సమాధికి వెళ్లకుండా ఆ విశ్లేషణ ద్వారా వచ్చే ఏకాగ్రతతో ఉపచార సమాధి అనే ముఖద్వారం వద్ద నిలబడుతుంది కదా. అవును. ఇక్కడ విశ్లేషణ ఉండటం లోపం కాదు, అదే ఈ సాధన యొక్క ప్రధాన మార్గం. దీన్ని బట్టి చూస్తే ఈ ఉపచార సమాధి అనేది అంతిమ గమ్యం కాకపోయినా అదొక అత్యంత బలమైన పునాదిగా పనిచేస్తుందన్నమాట. నిజమే. ఒక ఆకాశహర్మ్యం కట్టడానికి ముందు రాతితో గట్టి పునాది వేసినట్లుగా అనుకోవచ్చు. ఈ ఉపచార సమాధి ఆ మనస్సును భవిష్యత్తులో అత్యంత లోతైన అంతర్దృష్టిని పొందడానికి ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా సిద్ధం చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. 100% నిజం. ఉపచార సమాధిలో ఉన్న మనస్సుకు ఒక వర్ణించలేని స్పష్టత వస్తుంది. మట్టి, బురద లేకుండా తేరుకున్న నీరు ఎంత స్పష్టంగా ఉంటుందో 5 అవరోధాలు తొలగిపోయిన మనస్సుకు వాస్తవమంత స్పష్టంగా కనిపిస్తుంది గదా. అవును. ఆ ముఖద్వారం వద్ద నిలబడిన సాధకుడు తన ఏకాగ్రతను ఉపయోగించి ఏ వస్తువునైనా అత్యంత లోతుగా దాని మూలతత్వం వరకు చూడగలడు. అశాంతి, ద్వేషం, బద్ధకం అనే మబ్బులు లేవు కాబట్టి సత్యం దానంతట అదే బహిర్గతమవుతుంది. ఈ ఆహారే పట్టికూల సన్న సాధన యొక్క అంతిమ లక్ష్యం కూడా సరిగ్గా ఇదే. సత్యాన్ని దర్శించడానికి అవసరమైన ఆ అపారమైన స్వచ్ఛతను అందించడం. నిజంగా ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఈ లోతైన విశ్లేషణను ఒకసారి సంక్షిప్తంగా సమీక్షిద్దాం. విముక్తిమగ్గ గ్రంథం ద్వారా మనం తెలుసుకున్న ఈ మానసిక ప్రయాణం ఎంతో ఆశ్చర్యకరమైనది కదా. ప్రతిరోజూ మనం చూసే ఒక పళ్ళెం ఆహారాన్ని భిక్షువులు ఎంత విప్లవాత్మకమైన కోణంలో విశ్లేషించడం ప్రారంభిస్తారో మనం చూశాము. అవును. ఆహారాన్ని కేవలం మనుగడకు ఇంధనంగా చూస్తూ దానిపై ఉన్న ఇంద్రియ కోరిక అనే కొక్కెన్ని నిభిరా ద్వారా విడదీస్తారు.
ఆ ఒక్క కోరిక రాజులాగా కూలిపోగానే మనస్సును పట్టి పీడించే 5 ప్రధాన అవరోధాలు వాటంతట అవే పటాపంచలైపోతాయి. ఆ స్థానంలో భారాన్ని దించినంత తేలికగా సుఖం ఉద్భవిస్తుంది. చివరకు ఈ మేధోపరమైన విశ్లేషణ ద్వారా సాధకుడు ఉపచార సమాధి అనే ధ్యాన ముఖద్వారాన్ని చేరుకుని సత్యదర్శనానికి సిద్ధమవుతాడు. ఇదంతా ఒక క్రమబద్ధమైన మానసిక శాస్త్రంలాగా అత్యంత తార్కికంగా సాగింది. దైనందిన జీవితంలో మనం అతి సాధారణంగా భావించే శారీరక చర్యలకు, అత్యున్నత మానసిక వికాసానికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని ఇది స్పష్టం చేస్తుంది. ఏకాగ్రత అనేది కేవలం అడవుల్లోకి వెళ్లి కళ్ళు మూసుకుని కూర్చుంటే మాత్రమే వచ్చేది కాదని, మనం చేసే ప్రతి చిన్న పనిని విశ్లేషణాత్మక బుద్ధితో స్వీకరించడం ద్వారా సాధించవచ్చని ఈ త్రిపిటకాల బోధనలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది నిజంగా ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే సజీవమైన ఆచరణాత్మక పద్ధతి. అవును, ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు శ్రోతలు తమకు తాము వేసుకోవలసిన ఒక ప్రశ్నను వదిలివెళ్దాం. తప్పకుండా. భావాన్ని ఇంత పచ్చిగా, లోతుగా విశ్లేషించడం ద్వారానే మనసులోని అతిపెద్ద అవరోధాలను బద్దలుకొట్టి ఏకాగ్రతను సాధించగలిగితే మన దైనందిన జీవితంలో మనం యంత్రాల్లాగా చేసే ఇంకెన్ని సాధారణ పనుల వెనక మానసిక స్పష్టతను సాధించే రహస్య తాళంచెవులు దాగి ఉన్నాయో కదా. ఉదయం నిద్రలేవడం దగ్గర నుండి నడవటం, కూర్చోవడం వరకు ప్రతి చర్యలోనూ ఒక గొప్ప ధ్యాన స్థితి దాగి ఉందా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మరొక అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.